మున్సిపల్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీలో ఆధిపత్య పోరు తెరపైకొచ్చిందా? నియోజకవర్గాల్లో నేతల మధ్య పోరు గులాబీ అధిష్టానానికి తలనొప్పిగా మారిందా? దీంతో నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగారా? వర్గపోరు కంటిన్యూ అయితే మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ పార్టీకి నష్టం తప్పదా? ఇంతకు నేతల మధ్య విభేదాలపై ఏం చర్చ జరుగుతోంది? లెట్ us వాచ్ ది స్టోరీ. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. దీనిపై ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఫిబ్రవరి నెలాఖరులోగా మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు మున్సిపల్ ఎన్నికలకు ప్రిపేర్ అవుతున్నాయి. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలతో ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించింది. మున్సిపల్ ఎన్నికలు రాజకీయ పార్టీల గుర్తులతో జరుగుతాయి. దీంతో అన్ని పార్టీలకు మున్సిపల్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇక ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు అన్ని స్థానాల్లో గెలిచింది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది కాబట్టి అధికార పార్టీకి ధీటుగా బలమైన అభ్యర్థులను నిలబెట్టాలని భావిస్తోంది. మెజారిటీ స్థానాలను గెలిచి సత్తా చాటాలని అధిష్టానం భావిస్తోంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన సర్పంచ్, ఉప సర్పంచ్లకు సన్మాన సభలను నిర్వహిస్తున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సభల్లో క్యాడర్కు దిశానిర్దేశం చేస్తూ మున్సిపల్ ఎన్నికలకు రెడీ చేస్తున్నారు. గులాబీ పార్టీ అగ్రనేతలు జిల్లాల్లో పర్యటిస్తున్న వేళ నేతల మధ్య ఆధిపత్య పోరు బయటపడుతోంది. బీఆర్ఎస్ అధిష్టానానికి ఇది తలనొప్పిగా మారింది. వర్గపోరు కంటిన్యూ అయితే మున్సిపల్ ఎన్నికల్లో నష్టం తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో ఆయా జిల్లాల్లో నేతల మధ్య వర్గ విభేదాలను పరిష్కరించేందుకు స్వయంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగారట. ఆయా ఉమ్మడి జిల్లాల నేతలతో మాట్లాడి మున్సిపల్ ఎన్నికల్లో సమన్వయంతో ఉండి పనిచేయాలని సూచిస్తున్నట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో ఓడితే పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని పింక్ పార్టీ భావిస్తోంది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు కంటిన్యూ అవుతోందట. మహబూబాబాద్లో శంకర్ నాయక్, మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ ఇలా 3 వర్గాలు ఎవరికి వారుగా తమ వర్గానికి టికెట్లు కేటాయించుకోవడం కోసం పావులు కదుపుతున్నారట. డోర్నకల్ నియోజకవర్గంలో రెడ్యానాయక్ వర్సెస్ సత్యవతి రాథోడ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. పరకాలలో మాజీ ఎమ్మెల్యే చెల్లా ధర్మారెడ్డి, నాగూర్ల వెంకన్న మధ్య వర్గపోరు కొనసాగుతోంది. మరోవైపు భూపాలపల్లి నియోజకవర్గంలో మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఎవరికి వారుగా నియోజకవర్గంలో కార్యక్రమాలు చేస్తున్నారు. మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎర్రబెల్లి దయాకర్రావు, పల్లా రాజేశ్వరరెడ్డి పెత్తనం చేస్తున్నారని ఉద్యమ సమయం నుంచి ఉన్న నేతలు ఆరోపిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోనూ నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. మాజీ మంత్రులకు, మాజీ ఎమ్మెల్యేలకు మధ్య పొసగడం లేదట. ఖమ్మం జిల్లాలోనూ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు ఇతర మాజీ ఎమ్మెల్యేలకు పడడం లేదట. జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధు అమెరికాలో పర్యటనలో ఉన్న సమయంలో ఖమ్మంలో కేటీఆర్ టూర్ను పువ్వాడ అజయ్ ఖరారు చేశారనే టాక్ వినిపిస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని మెదక్ నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. అక్కడ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి, కంఠారెడ్డి తిరుపతి రెడ్డి తమ అభ్యర్థులకు టికెట్లు ఇప్పించుకునేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టారట. గజ్వేల్ నియోజకవర్గం నుంచి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సీనియర్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి ఎవరికి వారు తమ అనుచరులకు టికెట్లు ఇప్పించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇక
ఇక మున్సిపల్ను ఛాలెంజ్గా తీసుకోవాలని ఒకవైపు కేటీఆర్ పదే పదే క్యాడర్కు చెబుతున్నారు. కింది స్థాయి క్యాడర్లో పార్టీని గెలిపించుకోవాలనే కసి ఉన్నా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల మధ్య సమన్వయం లేదనే టాక్ వినిపిస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో నేతలు ఎవరికి వారు తగ్గేదేలే అంటున్నారు. దీంతో ఇది ఇలా వదిలేస్తే అసలుకే మోసం వస్తుందని అధిష్టానం భావించింది. స్వయంగా కేటీఆర్ రంగంలోకి దిగారు. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలతో వేర్వేరుగా లంచ్ మీటింగులు నిర్వహించి నేతలకు క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి పార్టీని గెలిపించాలని హితబోధ చేసినట్టు చర్చ జరుగుతోంది. ఇప్పటికే 2 ఉమ్మడి జిల్లాల నేతలతో సమావేశాలు నిర్వహించిన కేటీఆర్ మిగతా జిల్లాల నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం క్యాంపెయిన్లోకి దిగాలని భావిస్తున్నారట. మరి మున్సిపల్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీలో నేతల మధ్య ఆధిపత్య పోరును అధిష్టానం ఏ మేరకు కట్టడి చేస్తుందనేది చూడాలి.